2024లో కెనడాలో చదువుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని డెఫినెట్ గా తెలుసుకోవాలి. రీసెంట్ గా కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట. అదేంటి అని అంటే, On January 1st of next year, in 2024, the financial requirement for study permits will be raised to reflect the current cost of living. And as such, a single applicant will need to show that they have $20,635 in funds to support themselves in Canada, moving up from $10,000. Jan 1st, 2024 నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఇంతకు ముందు ఉన్న ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ కంటే ఇప్పుడు నుంచి డబల్ అవుతుంది అని చెప్పారు. అంటే ఇంతకు ముందు మనకి 10,000 CAD ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ చూపించాలి ఫర్ కాస్ట్ ఆఫ్ లివింగ్, బట్ ఇప్పుడు దాన్ని డబల్ చేశారు, విచ్ ఇస్ అరౌండ్ 20,635 CAD. ఇది మీకు ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది అని కూడా మెన్షన్ చేశారు. అండ్ ఈ చేంజ్ అయితే Jan 1st, 2024 తర్వాత వచ్చే స్టడీ పర్మిట్ అప్లికేషన్స్ కి అప్లై అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఇంతకు ముందు 20 hours per week అనే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 30 hours per week కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ యు నో వాట్, 2022లో 3,19,000 స్టడీ పర్మిట్ అప్లికేషన్స్ తో కెనడా ఒక టాప్ అబ్రాడ్ డెస్టినేషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ చేంజెస్ వల్ల కెనడాకి వెళ్ళాలి అనుకుంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, అండ్ ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.